ముద్రగడ సంస్మరణ సభలో బీజేపీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ బీజేపీలో ఉంటే సీఎం అయ్యేవారు. ముద్రగడను బీజేపీలోకి రాకుండా కొందరు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు సీఎం కాకుండా కుట్ర జరుగుతోంది అని చెప్పేసి ఆయన మా పార్టీలో జాయిన్ అవుతున్నాడు. ఆయన కాపే అబ్బో ఆయన రావడానికి వీల్లేదు. ఎవరిని చేర్చుకోండి, చేర్చుకుంటే ఏమైపోతాం, ఏ పార్టీ పోతాం. ఇది ఈవేళ చాలా విలువైనటువంటి అంశం. ఆవేళ జిఎస్ రావు గారితో కానీ ముద్రగడ పద్మనాభం గారితో కానీ ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాపు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో కాకూడదనేటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాలు నేను చెప్పడానికి ఏ విధంగా కూడా వెంటనే పద్మనాభం గారిని 99లో బీజేపీ ఎంపీగా పోటీ చేయొచ్చు, ఆయన కేంద్ర మంత్రి చేద్దాం, ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్ సార్, ఏంటి సార్ నిజంగా అటువంటి కుట్ర జరుగుతుంది అంటే ఒకటి, ఇందులో ముద్రగడ పద్మనాభం బలాన్ని రాజకీయ పార్టీల బలహీనతను తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన బతికుండగా రాజకీయ పార్టీలు భిన్న రకాలుగా వ్యవహరించాయి, స్పందించాయి, అవమానించాయి, అణచివేశాయి, అవహేళన చేశాయి. ఆయన చనిపోయాక పోటీ పడుతూ మాకంటే మించిన ముద్రగడ విధేయులు లేరు, ముద్రగడ వారసులు లేరు అనే రీతిలో రాజకీయ పార్టీలు పోటీ పడతాయి. రీసెంట్ గా నాదేండ్ల మనోహర్ కూడా చెప్పారు, గవర్నర్ చేసేవారిని అంటూ జనసేన ముందుకు వస్తుంది, ముద్రగడను ముఖ్యమంత్రి చేసేవారం అంటూ బీజేపీ ముందుకు వస్తుంది. అంటే ముద్రగడ వారసత్వము రాజకీయంగా తమకు ఇబ్బందులు పెడుతుందా అన్న కూటమిలో ఉన్న ఆందోళన తెలియజేస్తుంది. ఎందుకంటే ముద్రగడ వాస్తవానికి అనేక పార్టీల్లో ఉన్నారు. ఆయన జనతా పార్టీతో రాజకీయ జీవితం మొదలై కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, మీకు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సో ఆయన రాజకీయ ప్రస్థానంలో సొంత పార్టీ పెట్టారు జానారెడ్డితో కలిసి, తెలుగునాడు పార్టీ కాంగ్రెస్ అని. సో ఈవెన్ ప్రజారక్షణ పార్టీ అని కూడా ఒక పార్టీ పెట్టారు. సో ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు. కానీ అల్టిమేట్ గా చనిపోయే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇది సహజంగానే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందేమో అన్న భయము, ఆందోళన, టెన్షన్ మీకు కూటమిలో కనబడుతుంది. అందుకే కూటమి పక్షాలు పోటీ పడి ముద్రగడకు మేము గవర్నర్ చేసేవాళ్ళం, ముద్రగడ ముఖ్యమంత్రి చేసేవాళ్ళం, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమి చేస్తే వాళ్ళం అంటే ఏమున్నది, బతికుండగా చేయాలి ఏవైనా, కానీ చనిపోయిన తర్వాత చేసేది ఏముంటుంది. సో ఎందుకంటే ముద్రగడ అభిమానులు లక్షల సంఖ్యలో ఉంటారు కనుక, ఆయన కాపు ఉద్యమానికి నిజాయితీగా కృషి చేశాడు కనుక, కాపు సామాజిక వర్గాన్ని ఉపయోగించి పదవులు పొందుతున్న రాజకీయ నాయకులు ఉన్న రోజుల్లో తన రాజకీయ పదవుల్ని కూడా కాపుల కొరకు త్యాగం చేసినటువంటి నాయకుడు కనుక, తన రాజకీయ అవకాశాలను కూడా రిస్క్ లో పెట్టుకొని ఆయన కాపు ఉద్యమాన్ని నడిపాడు కనుక, సహజంగానే రాజకీయ నాయకులకు ముద్రగడతో పోల్చుకునే హక్కే లేదు, అర్హతే లేదు కనుక, ముద్రగడకు మేము వారసులము, మేము విధేయులము, ముద్రగడ భక్తులము, అభిమానులము, ముద్రగడ ఇచ్చేసేవాళ్ళం, అచ్చేసేవాళ్ళం అంటూ స్తోత్రాలు మొదలు పెట్టారు. ఎందుకంటే ప్రజలకు అర్థమవుతుంది కదా, మీరేమో సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని నాయకులే మంత్రులు పదవులు తెచ్చుకున్నారు, ఆయనేమో పదవులు వదులుకొని సామాజిక వర్గం కొరకు పనిచేశాడు. ఇది కదా చరిత్ర అయిపోయిన వాస్తవం కదా. అందువల్ల ఈ వాస్తవం, ఈ భయంకరమైన వాస్తవం రాజకీయ నాయకుల్ని, అన్ని పార్టీల్లో ఉన్న కాపు ప్రఖ్యాత నేతలు, పదవులు పొందిన నేతల్ని వెక్కిరిస్తుంది. ఆ వెక్కిరించి తమకు తామే అది ఫీల్ అవుతూ ఇప్పుడు ఆ గిల్టీ కాన్షియస్నెస్ తో వచ్చి ముద్రగడ చేసేవాళ్ళం, ఇచ్చేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఓకే, ముద్రగడ ఎంపీ అయితే కేంద్ర మంత్రి చేసేవారు, అంతవరకు నిజం. సోమవీర్రాజు చెప్పిన దాంట్లో డౌట్ లేదు. సోమవీర్రాజుకు కాపుల పట్లున్న కమిట్మెంట్ నేనేం క్వశ్చన్ చేయడం లేదు. ఎందుకంటే నాతో కూడా ఒకసారి అన్నారు మాట్లాడినప్పుడు, కాపు ముఖ్యమంత్రి కావాలన్నది నా కోరిక అని. ఇప్పుడు బహిరంగం కూడా అన్నారు కదా. సో వాస్తవంగా బీజేపీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాపు రాజకీయ వ్యూహాన్ని రచించింది కూడా. ఎందుకంటే బీజేపీ దేశవ్యాపితంగా సోషల్ ఇంజనీరింగ్ లో దిట్ట. ఇప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ పక్కన పెట్టి
సామ్రాట్ చౌదరి అని ఇతర పార్టీ, ఆయన జేడీయూలో ఉన్న నాయకుడు, ఆయన సొంత పార్టీ వాడు కాదు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎందుకు? ఆయన కొయిరీ కమ్యూనిటీ అంటే నితీష్ కుమార్ నిర్మించిన ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కోalition ఏంటంటే కొయిరీ కాంబినేషన్, కొయిరీ కుష్వాహా ఈ కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ లోనే కొయిరీ కులానికి చెందినటువంటి సామ్రాట్ చౌదరిని సీఎం చేశారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్, ఇప్పుడు మీకు రాజస్థాన్ లో బ్రాహ్మణ్ని చేశారు, మధ్యప్రదేశ్ లో యాదవ్ని చేశారు, ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ని చేశారు, ఇలా క్యాస్ట్ లెక్కలు వేసి ఛత్తీస్గఢ్ లో ట్రైబల్ని చేశారు. ఇలా క్యాస్ట్ లెక్కలు పర్ఫెక్ట్ గా వేసుకునే మంత్రుల్ని ముఖ్యమంత్రులు చేస్తూ ఉంటుంది. అంతవరకు అనుమానమే లేదు. సో అందువల్ల మీకు ఇక్కడ కూడా మొదట్లో కన్నా లక్ష్మీనారాయణను నాయకుడిగా చేసిన, మీకు సోమవీర్ రాజును పార్టీ అధ్యక్షుడిగా చేసిన, మీకు చిరంజీవి పట్ల ఎక్కడ లేని ప్రేమ చూపిన, కోర్స్ చిరంజీవి అంటే ఒక సామాజిక వర్గమే కాదు, చిరంజీవి అభిమానులు అన్ని సామాజిక వర్గాల్లో ఉంటారు కనుక వారిని రీచ్ అవుట్ చేయొచ్చు, కాపు సామాజిక వర్గం కూడా ర్యాలీ అవుతారని పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక ప్రేమ చూపిన, ఇవన్నీ కూడా కాపు స్ట్రాటజీలో భాగమే. సో కాపు స్ట్రాటజీకి అదనంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి అనే వరకు వారికి ఉన్న అభిమానులు, లక్షలాది మంది అభిమానులు కూడా కలిసి వస్తారన్న యాంగిల్ ఉండొచ్చు, కానీ మౌలికంగా కాపు యాంగిల్తో వచ్చారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే టీడీపీతో కలవాలనుకున్నారో ఈ కాపు ఆస్పెక్ట్ అనేది బీజేపీ మర్చిపోయింది. అది సోమవీర్ రాజుకు భరించలేని పరిస్థితి. సోమవీర్ రాజు అందరికీ తెలుసు కదా, బీజేపీలో ఉన్న, మీకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీలో 2 రకాల నాయకులు ఉంటారు. ఒకరు చంద్రబాబు అనుకూల వర్గం, ఖమ్మంపాటి హరిబాబు వీళ్ళంతా, ఇంకోరు వ్యతిరేక వర్గం, అందులో సోమవీర్ రాజు అని చెప్తూ ఉండేవారు. ఈ మధ్య కాలాన కాస్త పోటీ పడి కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేసిన సోమవీర్ రాజు మొదటి నుంచి కూడా కొంత క్రిటిక్ గానే ఉంటాడు. సో అందువల్ల ఆయన ముద్రగడ రావాలని, ముద్రగడ అయితే సీఎం అవుతారని, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో చేరాలని, బీజేపీలో చేరితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటే సోమవీర్ రాజుకు లక్ష్యాలు 2 ఉంటాయి. ఒకటి బీజేపీ వారు ముఖ్యమంత్రి కావాలని, ఎందుకంటే ఆయన కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. 2 వీలైతే కాపు ముఖ్యమంత్రి కావాలని. అందువల్ల ఈ 2 ఉంటాయి సోమవీర్ రాజుకు. ఈ 2 కలవాలి అంటే బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, కాపు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పార్టీలో చేరినా, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరినా తనకు ఉపయోగపడుతుంది అని సోమవీర్ రాజు ఆశ కావచ్చు. కానీ అల్టిమేట్ గా బీజేపీలో ముద్రగడ చేరితే కేంద్ర మంత్రి అయ్యేవారు, కానీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండేదా? రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి ఈ 20 ఏళ్ల చరిత్రలో అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందా అనేది క్వశ్చన్. అయితే సోమవీర్ రాజు పాయింట్లో ఒక పాయింట్ ఉండొచ్చు అని చెప్పినట్లు, ఎందుకంటే కార్గిల్ వార్ నేపథ్యంలో 18% ఓటింగ్ వచ్చింది, అందులో 5 ఎంపీలు కూడా గెలుచుకున్నారు. సో అది చూసే మీకు చంద్రబాబు నాయుడు లెఫ్ట్ వదిలేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సో అందువల్ల అలా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉండకపోతే తమ బీజేపీ పెరిగి ముద్రగడ లాంటి నాయకుడు ముందుంటే కాపు సామాజిక వర్గం కలిసి వచ్చేది కనుక బీజేపీ అధికారంలోకి వచ్చేది, బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేవారు, కాపు ముఖ్యమంత్రి అయ్యేవారు అనేది సోమవీర్ రాజు ఆవేదన. సో ఆ ఆవేదన బీజేపీలో చాలా మందికి ఉంది. ఎందుకంటే బీజేపీ విడిగా పోటీ చేస్తేనే పెరుగుతుంది, కలిసి ఉంటే పెరగదు. తెలంగాణలో అనుభవం అది. తెలంగాణలో విడిగా ఉంది కనుకనే మీకు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఎల్ నుంచి టీడీపీ వెళ్ళకముందు తెలంగాణలో టీడీపీకి బీజేపీ గుడ్ బై చెప్పింది. అందువల్ల బీజేపీ ఇక్కడ ఎలా పెరిగింది, ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్లనే పెరిగాము అనే భావన చాలా మంది నాయకులు ఉన్నారు. నాకు ఈవెన్ జీవీఎల్ నరసింహరావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఈ టీడీపీ కాకపోతే వైసీపీ వీళ్ళలో ఒకరు కాకపోతే ఒకరు గెలిస్తే మాకేమొస్తుంది, ఎవరో ఒకరు ఓడిపోయి ఆ పార్టీ దెబ్బతింటే మాకు స్పేస్ వస్తుంది అని నా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి మీరు. అందువల్ల ఇదే నోన్ ఫ్యాక్ట్, బీజేపీలో ఆ బలమైన ఒపీనియన్ ఉంది. మేము విడిగా ఉండి మా స్ట్రెంత్ మేము పెంచుకుంటే, మేము టీడీపీ వైసీపీకి 2 సామాజిక వర్గాలు బలంగా వెనకాలున్నాయి. కాపు సామాజిక వర్గంలో ఆ తీరని కోరికుంది, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని ఆ తీరని ఆకాంక్షను తాము ఛాంపియన్ చేయగలిగితే తమ సోషల్ ఇంజనీరింగ్ సమర్థవంతంగా ఉంటుంది అనేది బీజేపీలో చాలా మంది అభిప్రాయం. కానీ వాళ్ళ జాతీయ నాయకత్వం అందుకు సిద్ధంగా లేదు. వాళ్ళ జాతీయ నాయకత్వం ఇందుకు పూర్తి భిన్నమైన వైఖరి అనుసరిస్తూ వస్తుంది. ఎందుకంటే మీకు తెలంగాణలో కూడా అదే జరిగింది కదా, కేసీఆర్కు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తే పవర్లోకి వస్తామని బీజేపీ
తెలంగాణ నాయకత్వం అనుకుంటే లాస్ట్ మినిట్ లో మీరు కేసీఆర్ ఓడిస్తారో తెలియదు కానీ కాంగ్రెస్ పవర్ లోకి వస్తుంది, అందువల్ల ఆగండి మీరు అని చెప్పి కేసీఆర్ పైన పోరాటాన్ని నిర్వీర్యం చేశారు కదా ఆ జాతీయ నాయకత్వం. సో అందువల్ల మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీజేపీలకు ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఇక్కడ ఉండదు, ఢిల్లీలో ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అవకాశాలు పోతుంటాయి. అందువల్ల సోము వీర్రాజు ఇది సీజన్ లీడర్, కమిటెడ్ లీడర్. ఆయన కాపు సామాజిక వర్గానికి ఆయన నిబద్ధతను ప్రశ్నించలేం, బీజేపీ పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రశ్నించలేం. అందులో కొన్ని విషయాలు ఆయన ఓపెన్ గా చెప్పే మాటలు ఎవరికి భయపడ్డాడు. అందులో ఇప్పుడు ఒక పెద్ద సంచలనం పేల్చాడు కదా, కాపులు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఎవరు అడ్డుకుంటారు అందరికీ తెలుసు కదా, ఎవరు అడ్డుకుంటారు అనేది. ఏ సామాజిక కాపులు ముఖ్యమంత్రి అయితే వైసీపీ అధికారంలోకి వస్తే కాపు ముఖ్యమంత్రి కాగలడా? టీడీపీ అధికారంలోకి వస్తే కాపు ముఖ్యమంత్రి కాగలరా చెప్పండి నాకు? ఇంపాసిబుల్. అంటే ఎవరు అధికారంలోకి వస్తే కాపు ముఖ్యమంత్రి కాలేరు, వారు కాపు ముఖ్యమంత్రి కావాలని ఎలా కోరుకుంటారు? మీరు ఇప్పుడు కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే మీకు టీడీపీలో సాధ్యమవుతుందా? టీడీపీలో సాధ్యం కాదు, వైసీపీలో సాధ్యం కాదు. అది ప్రాక్టికల్ గా తెలిసిందే కదా.